అన్న నమస్కారం అన్న. మన సార్ ఉన్నారు కాన్ఫరెన్స్ కాల్ లో. ఓకే. హలో, మీరు మాట్లాడే హలో, చెప్పండి చెప్పండి. హలో అన్న, ఇప్పుడు ఇది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం గురించి సార్ చెప్తున్నారు. ఒకసారి మీరు మాట్లాడతారన్న? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది అభిమన్ అన్న. సార్ ఒకసారి మీరు చెప్పండి సార్. నేను 1992లో పుట్టాను. ఆ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం గురించి మీరు అన్నారు కదా, మన సార్ వివరిస్తారని చెప్పండి. ఓకే సార్, నా పేరు రవీందర్ జనగాం. ఓకే రవీందర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నేను హిందూయిజం అంటే సరే, హిందువు అనే మీనింగ్ అర్థం తెలియనప్పుడు దాని గురించి పెద్ద డెప్త్ గా పోలేదు. క్రైస్తవం అనే దానికి కొంచెం తెలుసుకున్నప్పుడు, క్రైస్తవ్యంలో సతీష్ కుమార్ అనే వ్యక్తి, ఒక పోస్టర్ అనే వ్యక్తి, ఆయన పాఠం ద్వారా కొంచెం మేము ఉత్తేజపరచబడ్డాము. ఎవరా సతీష్ కుమార్? కల్వా టెంపుల్ సతీష్ కుమార్. సరే, డబ్బు విషయం పక్క పెడదాం. ఇప్పుడు జీసస్ ను మేము విశ్వసిస్తలేము, మొన్నటి దాకా అందులో విశ్వసించినాము, ఇప్పుడు అందులోకి వెళ్ళి మేము బయటకు వెళ్తున్నాము అని బ్రదర్ ఒక చెప్పాడు, ఒక వీడియో విన్నాను. నేనేమంటున్నాను, సరే ఏ మీడియా అయినా, ఏ పేపర్ అయినా, ఎవరైనా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని అంటున్నది. ఎవరు చెప్పాడు మీకు ఈ మాట? ప్రతి పేపర్ లో రాస్తున్నారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. మీరు బహుశా అండి ఇంకా పురాతన కాలంలో బతుకుతున్నట్టున్నారు. కొద్దిగా బయటికి రండి దాని నుంచి. 2015లో వినండి, ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది, తెలుసా మీకు? చెప్పండి. ఐక్యరాజ్య సమితి తీర్మానం 2015 చెక్ చేసుకోండి, వెళ్ళి గూగుల్లో కొడితే మీకు వస్తుంది. ప్రస్తుతం కామన్ ఎరా అంటే సామాన్య శకం అనే దాన్ని మన వాళ్ళు ప్రవేశపెట్టి ఇప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది. క్రీస్తు శకం అనేది తీసేసారండి, ఎత్తేసారు ఎప్పుడో. ఓకేనండి, 2000 సంవత్సరాల క్రితము పెట్టిన దాన్ని 2000 సంవత్సరాల క్రితం పెట్టలేదు మిత్రమా, అది 2000 సంవత్సరాల క్రితం దాన్ని పెట్టలేదు. మీరు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాలెండర్స్, ఎన్ని రకాల క్యాలెండర్స్ మారినాయో తెలుసా? ఈ లాస్ట్ 500 years లో ఎన్ని క్యాలెండర్లు మార్చారు బ్రిటిష్ వాళ్ళు? సరే, ఇంకా వాళ్ళతో పోతే డెప్త్ గా పోలే, అంత నాలెడ్జ్ లేదు. ఓ పని చేయండి, మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే క్యాలెండర్లు ఎన్ని రకాలు మార్చిర్రు, మార్చినప్పుడు డేట్లు ఎందుకు అటు ఇటు అయినాయి, ఇయాలటికి కూడా ఆ డేట్లు సరిగ్గా లేక కొట్టుకసస్తున్నారు ఎందుకు ప్రపంచ దేశాలు. వాళ్ళకి ఇప్పుడు ఓవరాల్ బ్రిటిష్ వాడు ఎంపైర్ రూల్ చేస్తున్నటువంటి సమయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ రోజుకి కూడా ప్రామాణికం కాదండి. అంటే సూర్యుడికి, చంద్రుడికి, కాలానికి సరైనటువంటి లెక్క కట్టలేని ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లు మనకు పనికిరావండి. దాన్ని పట్టుకొని ఎలాడతాం అంటే అది మీ కర్మని నేను చేయలేను. తెలియాలి కదా మరి, తెలుసుకోవాలి కదా మరి ముందు. మీరు ఇప్పుడు మీరు ఒక హిందూగా ఉండే మీ వయసు ఎంత అండి? 65 years. 65 ఏళ్ళు. మీరు ఎన్ని ఏళ్ళు అవుతుందండి మతం మారి? నేను మతం యేసుక్రీస్తు అనే వ్యక్తి గురించి. అబ్బాయి ఇదంతా వద్దండి, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకుందాం మనము. భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ దాని ప్రకారం హిందూ అనేటోడు మతమే, ముస్లిం అనేటోడు మతమే, క్రిస్టియన్ అనేటోడు మతమే. ఇట్స్ ఎ రిలీజియన్ బ్రదర్, ఇట్ ఈస్ ఎ రిలీజియన్. మనకు మతాలు ఎందుకు? మన భారతదేశంలో మతాలు ఉన్నాయి కదా, బయట లేవా? ఒకటే ఉంటది, 4-5 ఉండవు కదా మనకు. ఎవరు చెప్పాడు మీకు? బయట దేశాల్లో లేవా? వేరే మతాలు లేవా? తెలియదు. మీకేం తెలియదు, అన్ని నాకే తెలిసి అన్నట్టు ఎందుకంటే డబ్బింగ్ ఎందుకు మరి? కొంచెం తెలిసిందే చెప్పాలి కదా. ఏం తెలుసు మీకు? భారతదేశంలోనే మతాలు ఉన్నాయి అంటున్నారు మీరు, బయట దేశాల్లో లేవా అని అడుగుతున్నాను నేను. తెలుసా తెలియదా? దానికి సమాధానం తెలియదు. మరి తెలియకపోతే సార్ తెలుసుకోండి సార్. మీరు 65 ఏళ్ళు వచ్చిన ఏం లాభం? అంటే మేమంత ఎడ్యుకేటెడ్స్ కాదు కదా. ఎడ్యుకేటెడ్ లాగానే మాట్లాడుతున్నారు కదా మీరు. నేను 10వ తరగతి 2-3 సార్లు ఫెయిల్ అయినా. ఇక 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయినా మీరు దేవుడి గురించి ఏం మాట్లాడతారండి? ఎన్నేళ్ళు అవుతుంది మీరు యేసు గురించి తెలుసుకొని నాకు చెప్పండి దయచేసి. ఇప్పుడు బైరి నరేష్ వాక్యం వింటే దేవుడు ఉన్నాడా అని అడుగుతాం ఒకసారి. ఓడాడు బైరి నరేష్ ఓడాడు ఉన్నాడు కదా, వీడియోలు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడున్న వాట్సాప్ వాళ్ళలో ఇప్పుడు ఆడు కాదమ్మా. ఇప్పుడు టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు మాట్లాడింది ఏంటి, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్. వినండి,
బిఫోర్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు కదండి అన్నారు. దాన్ని లేపెత్తేసారు కదబ్బా అని నేను చెప్పిన. ఆ ఇన్ఫర్మేషన్ 2015 అని చెప్తున్నాను కదా నేను. ఐక్యరాజ్య సమితి తీర్మానము, ప్రపంచ దేశాలన్నీ ఒక చోట కూర్చొని ఈ యేసు అనేవాడు పుట్టలేదు కాబట్టి ఇంకా మనం జనాల్ని మోసం చేయొద్దని 2015లోనే ఎత్తిపడేశారని చెప్తున్నాను నేను. జనాలను ఎవరెవరు మోసం చేస్తున్నారండి? క్రైస్తవ మతం మోసం చేస్తుందండి. ఎందుకు మోసపోవాలి? వాళ్ళు చెప్పాలి. ఒక వ్యక్తి ఇప్పుడు ఏసు పుట్టాడని ఎవడన్నా ప్రూవ్ చేస్తే ₹1,00,00,000 ఇస్తా. కల్వరికి రమ్మంటారా? ఇప్పుడు నేను పక్కనే ఉంటా కల్వరి దగ్గర. మన పూర్వీకులు రాసిన గ్రంథాలను బట్టే. ఎవడు మన పూర్వీకులు బైబుల్ రాసిర్రా? మన పూర్వీకులు రాసిన గ్రంథాలను బట్టి మన పూర్వీకులు బైబుల్ రాసిర్రా అని అడుగుతున్నా. ఏ పుస్తకం రాసినా కానీ పూర్వీకులు రాసిన పుస్తకం. మన పూర్వీకులు అన్నారు మీరు. పూర్వీకులు అనేది వేరు, మన పూర్వీకులు వేరు. మన అంటే మీరు బ్రిటిష్ వాళ్ళ? సరే, బ్రిటిష్ వాళ్ళం కాదు, హిందువులమా భారతదేశీయులమా అనుకున్నాము. అనుకోవడమేంది, నువ్వు హిందువే. మరి అనుకుందాము కాదు, నువ్వు ఇక్కడ భారతదేశంలో పుట్టినవంటేనే నువ్వు హిందువు. అసలు ఇంకెక్కువ మాట్లాడితే ప్రపంచ దేశంలో ఏ మూల పుట్టినా వాడు హిందువే. కరెక్టేనండి. హిందూ అంటే ఏంటండి? హిందూ అంటే ఏంది నాకు తెలియదు. చెప్పు, నువ్వు చెప్పు. 65 ఏళ్ళు వచ్చినాయి కదా పెద్ద ఆయన నీకు. చెప్పు, నువ్వు చెప్పు, హిందూ అంటే ఏందో చెప్పు నాకు. నేనంతా డెప్త్ గా పోలేదు కదా. నేను ఇప్పుడు ఒక వీడియో మీరు చేశారు కాబట్టి వీడియో మీద మీరు డెప్త్ గా పోకుండా ఓ పని చేయి. ఫ్రెండ్లీగా నేను అడుగుతున్నా. ఫ్రెండ్లీగా అడిగినా కూడా నేనేం చెప్తున్నానంటే, నువ్వు 65 ఏళ్ళు వచ్చినాయి కదా, 65 ఏళ్ళు వచ్చినాయి కదా మీకు. ఎన్ని ఏళ్ల కింద మతం మారిరు మీరని అడిగిన నేను ప్రశ్న. నేను మతం అనేది అరే మళ్ళా మాట్లాడద్దా, అట్లా పిచ్చ మాటలు మాట్లాడద్దు చెప్తున్నా. ఏ మతంలో ఏమి ఉంటాయి? ఇప్పుడు 65 ఏళ్ళు వచ్చిన పెద్ద మనిషివి నువ్వు. ఏదో కుటుంబం ఉండుంటది, భార్య పిల్లల్ని పోషించే ఉంటావు. కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, క్రైస్తవం అనేది ఒక మతము, ఇస్లాం అనేది ఒక మతము, హిందుత్వం అనేది ఒక మతము, జ్యూస్ అనేది ఒక మతం, పర్షియన్ అనేది ఒక మతం. ఇప్పుడు నువ్వు క్రైస్తవం అనే మతంలో ఉన్నటువంటి ఆ యేసు అనే పుట్టనటువంటి ఒక క్యారెక్టర్ ని నమ్ముకొని ఎన్నేళ్ళు అవుతుందని అడిగిన నేను. బై బర్త్ నుంచి నువ్వు క్రిస్టియనా? అంటే మీ నాయన క్రిస్టియనా? మీ నాయన పేరు ఏం పేరు? జాన్సన్. మీ పేరు? రవీందర్. మీ నాయన జాన్సన్ అయినప్పుడు నీ పేరు రవీందర్ అని ఎట్లా పెడతాడా బాబు? ఎవరి పేరు? సతీష్ కుమార్ పేర్లు పెట్టుకోవడం. ఆడు మతం మారిన ఆడొక బఫూన్ గడాడు. మొన్న మతం మారిన బఫూన్ గడాడు. ఆయన ఏదన్నా కానీ ఆడు వాడిని కడుపు నింపుకోవడం కోసం మతం మారిన బఫూన్ గడాడు కల్వరి సతీష్ గాడు. నువ్వు చెప్పు. ఇప్పుడు అదంతా కాదు, నువ్వు 65 ఏళ్ళు నీ వయసు, పుట్టుకతో నువ్వు క్రైస్తవుడివి. మీ నాయన పేరు జాన్సన్ అయినప్పుడు నీ పేరు రవీందర్ ఎట్లయితది? ఇతర దేవీ దేవతల పేర్లు కూడా ఉచ్చరిస్తే ఏసి పడేస్తాడు కదా మీ దేవుడు. అట్లెట్లా పెట్టిండు మీ నాయన? అంటే నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడా మీ నాయన పుట్టుకలోనే? ఎవరు ఏ దేవతలైన వారు చంపమని చెప్పారు. చంపుకోవాల్సిన అవసరం లేదు. బైబుల్ తీ తమ్ముడు, బైబుల్ తీ అమ్మ. నువ్వు బైబుల్ తీ. బైబుల్ దగ్గర పెట్టుకోకుండా మాకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పినాం క్రిస్టియన్లకు. ఇప్పుడు నేను ఒక విషయం ఏంటంటే, వీడియో చేసిన వ్యక్తి నా నెంబర్ ఇచ్చింది కాబట్టి అతనికి చేసిన అదే వీడియో చేసిన వ్యక్తితో వీడియో చేసింది మేమే. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ అయ్య పేరు జాన్సన్ అయినప్పుడు నీ పేరు రవీందర్ ఎట్లయితది? రవీంద్రుడు అంటే ఏంటిది? ఎందుకు పెట్టుకోకూడదు? అరే బైబుల్ ప్రకారం పెట్టుకోవద్దా బాబు? బైబుల్ ప్రకారం ఏమున్నాయి జాన్సన్? బైబుల్ ప్రకారం ఇతర దేవీ దేవతల పేర్లు కూడా నువ్వు ఉచ్చరించడానికి వీల్లేదు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారండి? మరి మనం చదువుకునేటప్పుడు అందరికి ఎంతమంది బైబుల్ ప్రకారం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలుసా నీకు? యెహోవా దేవుడే అంటారు. ఎవడు చెప్పిండు నీకు? అది నాకు తెలిసి నీకు చెప్తాను. యెహోవా అనేటోడు చాలా చిన్న ట్రైబుకు దేవుడు, తెలుసా నీకు ఆ సంగతి? ఇక్కడ ఇప్పుడు మనం ఒక్కటి చదువుకున్నాం బ్రదర్. ఏం చదువుకున్నావు బ్రదర్? ఒక్కడే దేవుడు అందరికి అంటే మనందరికి కాదయా బాబు. ఆ ఇజ్రాయెల్ 12 గోత్రాల వాళ్ళకి మనకి ఆ ఎదవకి ఎటువంటి సంబంధం లేదు. మీ కల్వరి సతీష్ గారిని రమ్మను. యేసుగాడు ఎప్పుడు పుట్టిండో ప్రూవ్ చేస్తే ₹1,00,00,000 వైట్ క్యాష్ ఆన్ ది స్పాట్. ఇప్పుడు సతీష్ విషయం నువ్వు అన్ని విషయం మారినా అంటున్నావు కదా. స్టార్టింగ్ లో ఏమన్నావు నువ్వు అన్నావు బాబు, మాట మార్చొద్దమ్మా. 65 ఏళ్ళ పెద్ద మనిషివి, కుటుంబాన్ని పాలించుకున్నావు, పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఇట్లా అబద్ధాలు ఆడితే నరకానికి బీక్తావు నువ్వు. మళ్ళా అగ్ని ఆరదు, పురుగు సావదు. సరే, అది బైబిల్ వాక్యము. అగ్ని ఆరదు, పురుగు సావదమ్మా. అదే ఇప్పుడు అది బైబిల్ వాక్యము. ఇతర దేవీ దేవతల పేర్లు కూడా నీ నోట ఉచ్చరించడానికి వీల్లేదని మీ యెహోవా దేవుడు చెప్తే,
మీ నాయన జాన్సన్ అయినప్పుడు నువ్వు రవీందర్ ఎట్లయినావు అని అడుగుతున్నా నేను. దానికి సమాధానం చెప్పు. పేర్లనే దేవుళ్ళు ఉండరు కదా, పేర్లు అరే వాడు చెప్తున్నాడు కదా బా సోడిగాడు, ఆ సొంటగాడు చెప్పిండు కదా ఇతర దేవి దేవతల పేర్లు ఉచ్చరించొద్దురా, నేను దేవుణ్ణి రా, నన్ను తప్పని పూజించొద్దని ఆడు చెప్తున్నాడు కదబ్బా. ఆడే సైకోగాడు, మాకు తెలుసా సంగతి. కానీ ఆ సైకోగాడు చెప్పినోడిని నువ్వు దేవుడు అనుకుంటున్నావు. సరే నీ ఇష్టం, కానీ ఆడు చెప్పిందన్న చేయాలి కదా. నీ దేవుడు చెప్పింది నువ్వు చేయవా? నువ్వేం చెప్తావు చెప్పు నాకు. అందరికి ఒక్కడే దేవుడు. ఎవడా అందరూ? ఎవడా అందరూ? ఎవడా అందరూ? నన్ను నమ్మకపోతే సంపేయండి అన్నోడు దేవుడు ఎట్లయితాడా బాబు? నేను అతని గురించి మాట్లాడతాను, ఇప్పుడు జీసస్ గురించి మాట్లాడతలేను. అరే నువ్వు జీసస్ గురించి అంటావా, పరిశుద్ధాత్మ గురించి అంటావా, యెహోవా గురించి అంటావా? ఈ ముగ్గురు సైకో కొడుకులే అంటున్నా నేను. ఓకే కావచ్చు. ముగ్గురు నన్ను నమ్మకపోతే సంపేస్తా అంటున్నారు, నాకు దశం భాగం ఇవ్వకపోతే సంపేస్తా అంటున్నారు కదా. ఓకే, అదేం సైకోయిజం కాదా బ్రదర్? అది అదే ఒక గ్రంథంలో రాసినంత మాత్రాన చంపేసింది లేదు, మనం చచ్చింది లేదు. అదే అందుకే చరిత్ర తెలుసుకొని సావరా సవట సన్నాసులారా అనేది నేను జనాలు. అన్ని చదివే ముందు బాబు అరే 400 వినరా బాబు, నీకు చెప్తే అర్థమైతలేదు నీకు. 450 సంవత్సరాల కింద గోవాల ఫ్రెంచోడ్ వచ్చి మన ఆడపిల్లల గర్భంలో నుంచి స్త్రీలను నరకయాతను అనుభవించేలాగా చేసి వాళ్ళ పిండాలు తీసి వాళ్ళ నోట్లో తిని ఇప్పుడు నీకు బాప్తిజం అయిపోయింది, నువ్వు క్రిస్టియన్ అయిపోయినావు అని టార్చర్ పెట్టింది మర్చిపోయిండ్రా? మీకు తెలియదా? గోవా ఇంక్విజిషన్ అనేది ఎంత భయంకరంగా జరిగిందో మీకు తెలియదా? మీరు చదువుకోలేదా? నీకెలా తెలుసు అది? ఒరే నీ ఏ ఊర్రా నాయన మీదంతా? గవర్నమెంట్ వాడే ఒక డాక్యుమెంటరీ తీసి ప్రొడ్యూస్ చేసిండు. అక్కడ డాక్యుమెంటరీలు ఉన్నాయి. ఓకే ఓకే, నువ్వు పుట్టక ముందు అది తెలుసుకున్న 400 సంవత్సరాల చరిత్ర. అరే అదే ప్రభుత్వం 450 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రని గోవా ప్రభుత్వం వాడి ప్రభుత్వ ఖర్చులతో నిర్మించినటువంటి డాక్యుమెంటరీలో క్లియర్ గా వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు, ఎన్ని కోట్ల మందిని చంపిర్రు, ఎన్ని లక్షల మంది ఆడపిల్లల్ని వాళ్ళు బలిగా తీసుకున్నారు అనేది మనకి ఆడ ఎవిడెన్స్ ఉంది. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? ఏసుగాడు పుట్టినట్టు. ఆ ఎవిడెన్స్ అనేది పూర్వీకులు రాసిన పుస్తకాలతోటే కదా నువ్వు చదువుకొని చెప్తున్నది. ఇప్పుడు నువ్వు మళ్ళా పూర్వీకులు అన్నది చెప్తున్నావు. పూర్వీకులు అన్నదా నువ్వు? పూర్వీకులు అంటే నాకు ఎక్కడో కాలుతుంది. నీ పూర్వీకులు వేరు, నా పూర్వీకులు వేరు. ఇప్పుడు మీ నాన్న కల్తీ, నేను కల్తీ కాదు, మా అయ్య కల్తీ కాదు, మా తాత కల్తీ కాదు. నువ్వు కల్తీ, మీ నాన్న కల్తీ, మీ తాత కల్తీ. మీ నాన్న కల్తీ, మీ అయ్య కల్తీ, మీ అమ్మ కల్తీ తెలియదు కానీ మేము కల్తీ కాదురా బాబు. మేము హిందువుల లెక్కనే బతుకుతున్నాము. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే నేను ఇప్పుడు సతీష్ గారి మాట విని మారినా అన్నావు నువ్వు. తర్వాత ఉండి నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని అన్నావు నువ్వు. నేను క్రైస్తవం గురించి మాట్లాడుతున్నా, సతీష్ కుమార్ గురించి మాట్లాడలేదు. నువ్వు మాట్లాడినావు సతీష్ కుమార్. ప్రవీణ్ ఈ ముసలోడు 65 ఏళ్ళ ముసలోడు సతీష్ కుమార్ వాక్యం మీద నేను మారినా అని చెప్పిండా లేదా స్టార్టింగ్ లో? ఇప్పుడు ప్రవీణ్ అడుగు, సతీష్ కుమార్ గురించి వీడియో పెట్టావు కదా. ఆడో సోడిగాడు, ఆడొక సుంఠ, ఆడో పనికి మాలినోడు, ఆడు జనాలను దోసుకుంటున్నాడు. నువ్వు ఏడుంటావు చెప్పు, నేనే వస్తాడికి. నాది జనగాం చెప్పిన జనగాం లేడా చెప్పిన కల్వ సతీష్ కల్వరి వాక్యము బాగానే ఉంది కదా, నీకు నచ్చకపోతే వేరే చర్చికి వెళ్ళి అంటున్నాడు నన్ను. ఎందుకు పోతారువా పోరు? ఆడు దోసుక తిన్నాడు, నా పైసలు అన్ని ఇప్పి వెనకకి నాకు. ఒక చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్ళి అంటాడు. రవీందర్ బాబు, రవీందర్ కల్వరి సతీష్ గాడు నా దగ్గర, ప్రవీణ్ దగ్గర, గోపి గారి దగ్గర దోసుకున్న సొమ్మంతా మాది మాకు వెనకకి ఇప్పించేయండి. మొన్న దాని గురించి మేము ఎందుకు మాట్లాడతాం? లంజోడ్ కాడు. ఆయనకు మీరు ఇచ్చిన కాదన్నా, బజ్జీలు అన్నా. ఇప్పుడు నేను సరదాగా ఫోన్ చేస్తే నన్ను 30,000 అడిగింది, 20,000 వరకు ఇవ్వమని చెప్పిండ్రు. సరదాగా ఫోన్ చేయడం ఏంది ప్రవీణ్? నేను సీదా పోయి ఫోటో దిగుతా అంటే 10,000 ఇస్తే ఫోటో దిగిపిస్తా అని చెప్పారు వాళ్ళు. అవును, బజ్జీలు కొట్టుకున్న వాళ్ళ దగ్గర ఆడో పనికి మాలిన ఎదవవాడు. అసలు 20,000 30,000 వసూలు చేసే కల్వ సతీష్ కి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారా? మీరు నాకు అర్థం కాదు. వీడికి చరిత్ర తెలియదు, వీడు ముసలోడు, వీడికి చరిత్ర తెలియదు ప్రవీణ్. ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని కోట్ల ఆస్తి పెట్టుకొని కూడా కానుకలి దశంభాగాలి అని చెప్పి వాడికి సిగ్గులా? అన్ని కోట్ల ఆస్తి పెట్టుకొని ప్రజలను డబ్బులు అడగడానికి, పీడించడానికి? కాదు ప్రవీణ్, ఈ ముసలోడికి చరిత్ర తెలియదు, యేసు పుట్టుక గురించి వివరాలు తెలియదు, బైబుల్ తెలియదు. బైబుల్ దేవుడి మీద నమ్మకమే లేదు వీడికి. ఎందుకంటే ఇలా అయ్యే పేరు జాన్సన్ అంటే ఈయన పేరు రవీందర్ అంట. ఈ సోడిగాంతో మనం మాట్లాడాలి. అరే అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి రా సోడిగా. నిన్న మొన్న మతం మారి బైబిల్ మీద ఒక దుకాణం పెట్టి బిజినెస్ చేస్తున్నాడు ఏమన్నా తెలిసి.
పాస్టర్ అయ్యి ఒక ఏమున్నారా మీరు? ఎందుకురా మీరు బతుకుతారు అసలు? మీ బతుకులు ఎందుకురా మీకు? పాస్టర్ అండి, ఎందుకంటే అరే నువ్వు 65 ఏళ్ళు ఉన్నావురా, నువ్వు సిగ్గుశరం ఉందారా నీకు? ఎప్పుడన్నా భగవద్గీత చదివిన ముఖమేనా అరా నీది? ఏముందిరా అలా భగవద్గీతలో పొట్టున్నదిరా? ఏమున్నదిరా లంజోడక చదివినవారా? మయ్యాక్యలోడే జనగాం చౌరస్తల చీర్త గుద్దల చాకేసి లంజోడక ఏమనుకుంటున్నావురా? మయ్యాక్యలోడే నా గురించి. ప్రవీణ్ ఈ లంజోడకు నెంబర్ పంపి ప్రవీణ్, నాకు ఈ లంజోడకు గుద్దంతా రామ్ రామ్ చేపిస్తా. బాంబులు పెడతాంరా. బాంబులు పెడతావు? బాంబులు పెడతా, నీ గుద్దల పెడతా, నీ పెన్లం పూకులు పెడతా బాంబు. ఆగు లంజోడక, ఆగు లంజోడక. బాంబు అంటే ఎట్లుంటుందో చూపిస్తా నీకు. పంపి ఆ నెంబర్ పంపి ప్రవీణ్.